వెల్కమ్ టు సూర్యస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మాజీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 5 సంవత్సరాలలో వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో క్యాష్ లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనసేన నాయకుడు కొరియర్ శ్రీను మాజీ మంత్రి పేర్ని నానిపై గురువారం మచిలీపట్నంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ రోజు మన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో మన మాసా వాసు గారి ఆధ్వర్యంలో, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రంగ వైభవములుగా మెగా ఫ్యాన్స్ చరిత్రలోనే, కృష్ణా జిల్లా చరిత్రలోనే కనువిని ఎరగని రీతిలో ఈ హరిహర వీరమల్లు ప్రీమియర్ షో వేయబడుతుంది. అలాగే మన ఈ ప్రీమియం షోకి వైసీపీ నాయకులు కానీ వారి చెంచాలు కానీ చాలామంది ఈ సినిమా ఫ్లాప్ చేయడానికి చాలా మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుట్లో మా బందరు విశ్వాసం గల కుక్క తెలుసుగా, ఎవరో కుక్క తెలుసుగా, కుక్క వాడు ఈ పిచ్చ కుక్క గురించి చెప్తున్నా. పేరు నానే మేమేమీ మాట్లాడతలేదంటే గుర్తు పెట్టుకో, మా నాయకుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ. ఇవాళ ఈ సినిమా మేము వేయటానికి కారణం మీరు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టారో. 15 రూపాయలు టికెట్ పెట్టారు మాకు. ఓడ కొట్టిన బంతి ఎలా స్పీడ్గా వస్తుందో సునామీ లాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని ముంచటానికి ఇవాళ మొత్తం కృష్ణా జిల్లా మొత్తం మచిలీపట్నం సునామీ లాగా ఫ్యాన్స్ తిరుగుతుంది. రే పేరు నాని నీ గోడే గుర్తుపెట్టుకో. సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన ఇవాళకి 4 రోజుల నుంచి నువ్వు కానీ నీ కొడుకు కానీ సందులో కనపడతలేదు బాబు. ఎక్కడున్నావు నాన్న? ఒకసారి మా సినిమా చూస్తా కదా, నీ కోసం టికెట్ రెడీ చేసి పెట్టా. నీకు కానీ నీ కొడుకు కానీ ఛాలెంజ్ చూస్తున్నా. నిన్ను బందర ప్రజలు వెళ్ళేశారు, నీ కొడుకుని 55,000 ఓట్లతో పంపించేశారు. నువ్వు ఎందుకురా బాబు ఇంకా మమ్మల్ని నాది పీక్కో అన్న ఏముందిరా నీ దగ్గర పీకు తగ్గి నిన్ను నీ కొడుకుని మొత్తం జనాలు పీకేశారు. ఇంకా నువ్వు ఇంకేందురా బాబు మమ్మల్ని సాగు దొప్పుతున్నావు పీకు అని. నేను పీకటాకి ఏముందిరా, ప్రజలు ఎప్పుడో పీకేశారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకున్నా అని పవన్ కళ్యాణ్ గారి నోరు దాటి ఒక్క మాట నువ్వు మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు ఇంటి ముందు సందుకాడికి వచ్చి చుచ్చు పోస్తే ఆ చుచ్చుకి వెళ్ళిపోతావు నాని, గుర్తుపెట్టుకో. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట పేరు నాని ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, నీ కొడుకు మీటింగ్లు చెప్పినా చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. మేము ఇప్పటికి కూడా ఇంతగా కామ్గా మాట్లాడటానికి కారణం మా నాయకుడు ప్రజలకి మమ్మల్ని ఏదో చేయాలని, మా నాయకుడు మేము ఏదో ప్రజలకు చేయాలని ఓట్లేసిన దానికోసం. కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం అంతే చెప్పాలి. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యేది ఏం లేదు కాబట్టి ఇక్కడ నడిపిస్తుందంతా చంద్రబాబు నాయుడే. కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకి ఎలక్షన్ టైంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఈరోజు అవన్నీ పక్కన పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరిట పథకాలు ఇచ్చి
సంక్షేమ పథకాలు ఇచ్చి నడిపిస్తూ ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మరి ఈ రకంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంకగా మారుద్ది అని అన్నారు. మరి ఈ రోజున ఎలక్షన్ టైం దగ్గర పడే కొంది అవే సంక్షేమ పథకాలు మేమిస్తాం, మేం చేస్తాం, మీకు భరోసా ఇస్తున్నాం అని హామీ పత్రాలు కూడా ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి నీకు 15,000 నీకు 15,000 అని చెప్పుకుంటూ నీకు 18,000 సంవత్సరానికి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 నెలకి ఇస్తాము, అలా సంవత్సరానికి 18,000 ఇస్తాము అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ రోజున ఆడబిడ్డ నిధి ఎక్కడ? అది ఎక్కడా అని మేము అడుగుతూ ఉంటే నిన్న అచ్చెన్నాయుడు గారు ఆంబోతులా రంకెలేస్తూ ఆయన మాట్లాడిన మాటలేంటి? మహిళలకి ఏ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అని అన్నారు. మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా? ఎలా ఇవ్వాలి అని ఆలోచన లేదా? ఏ విధంగా మహిళల్ని మభ్యపెట్టి ఓట్లేపించుకున్నారు? ఓట్లేపించుకొని మీరు గెలిచిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేసే రీతిగా మీ టీడీపీ ప్రభుత్వం తయారైంది. మహిళలకి ఇలా మోసపుచ్చి ఓట్లేయించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాల్లో కూడా ఇవ్వకోకుండా ఇలా మోసపూరితమైన ప్రభుత్వం రాజ్య పరిపాలన చేస్తూ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతో చేదోడుగా వాదోడుగా ఉన్నారు. ఎందుకనంటే చేయూత కలిగించారు, ఆ పథకాన్ని ఇచ్చారు, ఆసరా కలిగించారు, ఆసరా పథకాన్ని ఇచ్చారు, డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణం కలిగించారు. ఇలా మహిళలకి నేనున్నాను అన్నట్టుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి భరోసా కలిగించారు. మరి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం ఇస్తానన్న హామీలు కూడా ఇవ్వకోకుండా మహిళల్ని మోసపూరితంగా మోసపుచ్చుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే విధంగా మీరు ఆలోచన విధానం చేస్తూ ఉన్నారు. అది మళ్ళీ మహిళల మీద రుద్దుతూ. అచ్చెన్నాయుడు గారు మీ నాయకుడికి చెప్పండి, ఆడబిడ్డని ఇది కంపల్సరీ ఇవ్వాలి. ఇలాంటి నాయకులు ఇలాంటి టీడీపీ పరిపాలన ఉండడం కంటే మహిళలందరూ కూడా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, మా అన్నే రావాలి పరిపాలన అందరూ ఆశపడుతున్నారు, కోరుకుంటున్నారు కూడా. అదానీ స్మార్ట్ మీటర్లు తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నగర సభ్యులు పీరు సాహెబ్ అన్నారు. వద్దు వద్దు అదానీ మెట్రో, వద్దు వద్దు అదానీ మెట్రో, వద్దు వద్దు అదానీ మెట్రో, వద్దు. అమ్మా రండి, ఇక్కడ రండి, అందరు రండి, ఇక్కడికి రండి. ఇప్పుడు ఇవాళ ఎక్కడ పెట్టాలని చూస్తారు, రేపు మనం ఎక్కడ ఊరుకుంటే ఇక అందరు అన్ని చోట్ల పెట్టాలని చూస్తారు. వద్దు వద్దు అదానీ మెట్రో, 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 ప్రజలను పీడించుకు తినే అదానీ మెట్రో, కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చే అదానీ మెట్రో, కరెంటు ఛార్జీలు అదానీ మెట్రో, కరెంటు ఛార్జీలు ఎక్కువ వసూలు చేసే అదానీ మెట్రో, కరెంటు ఛార్జీలు అదనంగా వచ్చే అదానీ మెట్రో, కరెంటు ఛార్జీలు అదనంగా వసూలు చేసే అదానీ మెట్రో, 2,000 రూపాయల మీటర్ 9,000 వసూలు చేసే మెట్రో, 2,000 రూపాయల మీటర్ 9,000 వసూలు చేసే మెట్రో, 2,000 రూపాయల మీటర్ 9,000 నుంచి 13,000 దాకా వసూలు చేసే మెట్రో, పగలొక రేటు రాత్రి ఒక రేటు వసూలు చేసే మెట్రో, రీఛార్జ్ మెట్రో, ప్రీపెయిడ్ మెట్రో, ప్రీపెయిడ్ మెట్రో, వద్దు వద్దు అదానీ 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 మెట్రో, కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చే అదానీ మెట్రో, కరెంటు ఛార్జీలు అదనంగా వసూలు చేసే అదానీ మెట్రో, అదానీకి దోచిపెట్టే మెట్రో, అదానీకి దోచిపెట్టే మెట్రో, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం, డౌన్ డౌన్ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం, అదానీ మీటర్లు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం, అదానీ మీటర్లు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం. నూజివీడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బర్మ పనిబాబు నాయకత్వంలో గురువారం పట్టణ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.